ఆదిత్య గారు, మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి? లేదు అసలు అన్ని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేయలేదు. క్యాథరిన్ గారి ఇమేజ్ ఆవిడ పక్కన చాలా మంది స్టార్ హీరోస్ చేశారు. సో మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు. ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఫేస్, బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే ఐ ఫౌండ్ మహేష్ గారు ఇస్ మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకటి ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు, బికాస్ వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ. ఆ హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్ ఉండాలి. సో అండ్ గ్లోబల్గా ఈ సినిమాని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఎల్ఏలో ఒక హాలీవుడ్లో మంచి కెరీర్ పర్సూ చేస్తున్న మన తెలుగు అబ్బాయి అయితే ఆయన్ని నేను తెలుగులో పరిచయం చేస్తాను, మన కంటెంట్ని ఆయన ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు. సో రెండు రకాలుగా నాకు ఇండియాలో మనము ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి క్యాథరిన్ గారిని ఎంత జాగ్రత్తగా ఆవిడకి కథ చెప్పి ఒప్పించి అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆవిడ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగా మనం షేపప్ చేశామో అదే ప్రాసెస్ మహేష్ గారి విషయంలో కూడా చేశాము. ఆదిత్య గారు